విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి పెరిగింది. దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు, కమిషనర్ ధ్యాన్ చంద్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దసరా ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. మూలా నక్షత్రం కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని, ఈ సందర్భంగా హోల్డింగ్ పాయింట్ తో కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక టెక్నాలజీతో బందోబస్తు పటిష్టం చేశామని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్, డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా పెట్టామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరణావరాత్రి ఉత్సవాల్లో చాలా కీలకమైన రోజు మూలా నక్షత్రం. ఈరోజు లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి అర్ధరాత్రి నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తున్నారు. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఇంద్రకీలాద్రికి సంబంధించిన భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షణను ఏదైతే ఉందో అత్యాధునిక టెక్నాలజీ కమాండ్ కంట్రోల్ నుంచి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నేను కమాండ్ కంట్రోల్లో ఉన్నాను. కమాండ్ కంట్రోల్ నుంచి బయట ఏదైతే మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు భక్తులు ఎంతవరకు ఉన్నారు, అమ్మవారి దర్శనం ఏ విధంగా చేసుకుంటున్నారు, దానికి సంబంధించిన డ్రోన్లు కావచ్చు, సీసీ కెమెరాల వ్యవస్థ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను సీసీ కెమెరాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం విజయవాడ నగరం మొత్తం కూడా ప్రస్తుతం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ప్రధానంగా ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి భక్తులు, దాంతోపాటు అనుమానిత వ్యక్తులు, అమ్మవారికి దర్శనానికి వచ్చే క్యూ లైన్లో భక్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం సీసీ కెమెరాల ద్వారా భారీ ఎత్తున ఇందుకు సంబంధించి కూడా పర్యవేక్షణ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి కూడా మీకు సీసీ కెమెరాల విజువల్స్ కూడా స్పష్టంగా మీకు విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రధానంగా ఎక్కడెక్కడ వ్యవస్థ అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళిన భక్తుల నుంచి బయటికి వచ్చి కింద ప్రాంతానికి వచ్చే వరకు కూడా అక్కడ పూర్తి స్థాయిలోని పర్యవేక్షణ కొనసాగుతుంది. దాంతోపాటు కొంతమంది అనుమానిత వ్యక్తులు ఏదైతే ఉందో గతంలో నేరస్తులుగా పాల్పడిన నేర సంబంధించిన చరిత్ర ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి పర్యవేక్షణ మొత్తం ఇక్కడ కొనసాగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే సీసీ కెమెరాల నుంచి చాలా కీలకమైనది డ్రోన్ వ్యవస్థ. ప్రస్తుతం ఈ డ్రోన్లు దాదాపు గతంతో పోలిస్తే అత్యధికంగా డ్రోన్లను కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పోలీసులు వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్ల ద్వారా ప్రధానంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం కేఆర్ మార్కెట్ దగ్గర భక్తులు చాలామంది అమ్మవారి దర్శనానికి వెయిట్ చేస్తున్నారు. ఈసారి మూలా నక్షత్రం సందర్భంగా తిరుపతిలో ఏ తరహాలోని కంపార్ట్మెంట్ల వ్యవస్థ వాడుకుంటామో దాని తరహాలోనే ప్రస్తుతం వినాయకుడి గుడి దగ్గర కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలను ఒక్కొక్కరుగా అమ్మవారి దర్శనానికి వదులుతూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. విజయవాడ మొత్తంలో మోడల్ గెస్ట్ హౌస్, సీతమ్మవారి పాదాలు, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, దాంతోపాటు పున్నమి ఘాట్ మొత్తం ఇందుకు సంబంధించి దాదాపు 16 డ్రోన్లు కూడా ఇందుకోసం ఉపయోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. డ్రోన్లు ప్రత్యేకంగా ప్రస్తుతం మూలా నక్షత్రం రోజు ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి వ్యవస్థ, ఎందుకంటే విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లోని ఈసారి ఉపయోగపడుతున్న వ్యవస్థ ప్రస్తుతం ఏదైతే ఉందో అక్కడ మానిటరింగ్ కోసం పోలీసులకు దాంతోపాటు యంత్రాంగానికి చాలా ఉపయోగపడుతున్న వ్యవస్థ ఏదైతే ఉందంటే అది ద్వారా అమ్మవారి దర్శనానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, దాంతోపాటు వాళ్ళ సంఖ్య ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని వాహనాలు టెంపుల్ పైకి వెళ్తున్నాయి అనే దానిపై కూడా పూర్తిగా మానిటరింగ్ మొత్తం కూడా ఇక్కడి నుంచే మనకి కనబడుతుంది. ఫ్రీ దర్శనాలు చూసుకోవచ్చు. ఫ్రీ దర్శనాలు ఈరోజు మూలా నక్షత్రం రోజున రికార్డు స్థాయిలో అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తున్నారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు చూసినట్టయితే 85,874 మంది భక్తులు, ఈ సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా దాంతోపాటు అమ్మవారి దర్శనానికి ఈరోజు మొత్తం ఫ్రీ దర్శనాలే ఉపయోగిస్తున్న నేపథ్యంలో క్యూ లైన్లకు సంబంధించి క్యూ లైన్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, క్యూ లైన్ 1, క్యూ లైన్ 2, క్యూ లైన్ 3, క్యూ లైన్ 4 దీనికి సంబంధించిన కలర్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా ఇక్కడ పూర్తి స్థాయిలోని మానిటరింగ్ వ్యవస్థ మొత్తం కూడా పనిచేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఈసారి దసరా నవరాత్రి ఉత్సవాలను పర్యవేక్షణ చాలా ఈజీ అయిందని చెప్పుకోవచ్చు. అమ్మవారి దర్శనానికి సంబంధించి
ప్రతి ఒక్కల మానిటరింగ్, పిలిగ్రిమ్ దర్శనం, దాంతోపాటు కళ్యాణకట్ట, అన్నప్రసాదాలు ఎంతమందికి ఇప్పటివరకు అన్నప్రసాదాలు ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు 12,000 నుంచి ఇది పెరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. లడ్డూ విక్రయాలు, దాంతోపాటు వాటర్ బాటిల్స్, ఎందుకంటే బయట ఎండ తీవ్రత కొంత పెరిగిన నేపథ్యంలోని క్యూ లైన్లో ఉన్న భక్తులందరూ కూడా వాటర్ బాటిల్స్తో పాటు అన్ని కూడా ఉపయోగిస్తున్నారు. చైల్డ్ ట్యాక్స్ అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాల సందర్భంలోని భక్తులు తమ వెంట తీసుకొచ్చే పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసం చైల్డ్ ట్యాగులు వేశారు. ఆ ట్యాగులు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎక్కడైనా తప్పిపోయినా సరే వెంటనే వాళ్ళని ఎక్కడున్నారు అనే దానిపై కూడా పూర్తిగా మానిటరింగ్ చేసి దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం కమాండ్ కంట్రోల్లో చూసుకోవచ్చు. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో అధికార యంత్రాంగం మొత్తం కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. గుంటూరు ఇది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారితో పాటు మరోపక్క కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా మానిటరింగ్ వ్యవస్థ చాలా ఎక్కువగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దసరా శరణాత్రి ఉత్సవాల్లోని మూలా నక్షత్రం రోజున చాలా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి కోసం భక్తులు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని వెంటనే దర్శనం చేపించి పంపించేది కూడా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏర్పాట్లు, దానికి సంబంధించిన పర్యవేక్షణపై సిపి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సరే, ఎలా జరుగుతుంది? ఎందుకంటే నార్మల్ డేస్లోనే ప్రతిరోజు 1,500,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఖచ్చితంగా మూలా నక్షత్రం కంటే అంతకు మించి ఉంటుంది. ఏర్పాట్లు, దానికి సంబంధించిన పర్యవేక్షణ విధానం. ఈసారి మూలా నక్షత్రానికి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా ఈసారి దాదాపు 2 lakhs మెంబర్స్ భక్తులు రావచ్చని చెప్పేసి అంచనా. ఎందుకంటే ఇప్పుడున్న ఫిగర్స్ బట్టి చూస్తే 10 hours ఇప్పటి వరకు దాదాపు 90,000 భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈసారి స్త్రీశక్తి వల్ల కావచ్చు, లేదంటే విజయవాడ ఉత్సవం వల్ల కావచ్చు, అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. సో అందులో భాగంగా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా ఉపయోగించాము. ఒకవైపున మీకు అందరికీ తెలిసిన అస్త్రం, ట్రాఫిక్ అలర్ట్స్ గురించి అస్త్రం ఉపయోగిస్తూనే ఏఎన్పిఆర్ కెమెరాస్ చాలా పెట్టాము, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్. దాని నుంచి పార్కింగ్ ప్లేసెస్లో పార్కింగ్ స్పేస్ ఎంత మిగిలిందనేది అనే విషయాన్ని ధృవీకరిస్తూ మనకు ఇక్కడ రియల్ టైంలో డేటా పార్కింగ్ స్లాట్ ఎన్ని ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా డ్రోన్ అనలిటిక్స్, ఒక డ్రోన్ రన్ చేయడము, డ్రోన్ ఫ్లై చేయడము, ఆ ఫ్లై చేసినప్పుడు ఎంతమంది క్రౌడ్ కౌంటింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 14 ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్లో 3 డ్రోన్స్, అంటే 42 డ్రోన్స్ని మేము మోహరించాము. సో ఈ 14 డ్రోన్స్ లైవ్ 24/7 లైవ్ వచ్చేటట్టు, కమాండ్ కంట్రోల్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాము. సో బర్డ్స్ వ్యూ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి డ్రోన్స్ అన్నిత్యం రన్ చేయడం వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే కాకుండా వెహికులర్ పాసెస్ కావచ్చు, లేదంటే విఐపి పాసెస్ కావచ్చు, వాటి అన్నిటినీ రెగ్యులేట్ చేస్తూ డాష్ బోర్డ్స్ తయారు చేసుకున్నాము. సో అదేవిధంగా అన్నప్రసాదంలో కావచ్చు, లేదంటే పాసెస్లో కావచ్చు, ప్రసాదం కౌంటర్స్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శన్ కావచ్చు, ఇవన్నీ కూడా డాష్ బోర్డ్లోకి తీసుకొచ్చేసి మనము రియల్ టైంలో అన్నిత్యం, నేను జిల్లా కలెక్టర్ గారు అన్నిత్యం మానిటర్ చేస్తున్నాము. ఎందుకంటే హోల్డింగ్ ఏరియాస్కు చాలా పెంచాం. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఎక్కువ హోల్డింగ్ ఏరియాస్ పెంచడం జరిగింది. ఇక ట్రాఫిక్ అనేది చాలా కీలకం, ఎందుకంటే చాలా ప్లేసెస్ వరకు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. అంటే కంపార్ట్మెంట్ వ్యవస్థ ఈసారి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉన్నారు, అవి ఎలా జరుగుతుంది సార్? వాస్తవానికి లాస్ట్ టైం ఉన్న షార్ట్ ఫాల్స్ దృష్టిలో పెట్టుకొని అంత మునుపు అసలు కమాండ్ కంట్రోల్ అనేది ఉండేది కాదు. అసలు దైవాధీనంగా ఏదో నడిచిపోతూ ఉందిలే అనే టైప్లో ఉండేది. అలా కాకుండా ఎటువంటి చిన్న ఉపద్రవం కూడా జరగకుండా ఉండాలంటే బర్డ్స్ వ్యూ అవసరం, ప్లస్ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మానిటర్ చేస్తే తప్ప, సీనియర్ ఆఫీసర్ లెవెల్లో మానిటర్ చేస్తే తప్ప కాదు. అందుకే సెక్టార్స్గా విభజించుకోవడం జరిగింది. సెక్టార్స్లో ఒక పోలీస్ ఆఫీసరు, ఒక రెవెన్యూ ఆఫీసరు, ఒక ఎండోమెంట్ ఆఫీసరు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక ఎంప్లాయీ, అందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ ఆ సెక్టార్లో ఉండేటట్టు చూసుకోవడం జరిగింది. ఆ సెక్టార్లో ఏమి అవసరం ఉన్నా కూడా వీళ్ళు సమన్వయం చేసుకుంటూ ముందు కదలాల్సిన పరిస్థితి తీసుకొచ్చాము. అదేవిధంగా ఇక్కడ దాదాపు 35 డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులు ఈ కమాండ్ కంట్రోల్లో ఉంటారు. ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడనే సార్ట్ అవుట్ చేయడము, గ్రౌండ్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్ పాస్ ఆన్ చేయడము.
ఆ విధంగా మనము ముందుకు తీసుకొచ్చాము. అదేవిధంగా అంబులెన్స్ వ్యవస్థను కూడా ఈసారి నెక్స్ట్ ఆల్రెడీ అప్లికేషన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైంకి అంబులెన్స్ వ్యవస్థను కూడా దీంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా టోల్ గేట్స్ని ఇంటిగ్రేట్ చేశాము, రైల్వే డేటాబేస్ ఇంటిగ్రేట్ చేశాము. సో ప్రతిది కూడా డేటాబేస్ చేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఇంత పెద్ద ఫెస్టివల్ జరిగినప్పుడు కమాండ్ కంట్రోల్ అనేది ఇలా ఉండాలా అన్న విధంగా మనము తయారు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కొందరు సాఫ్ట్వేర్ కంపెనీస్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి వారు చాలా అప్లికేషన్స్ ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎలా వచ్చింది సార్ ఐడియా? ఎలా వచ్చింది? ఎందుకంటే ఇది ఈ తరహా వ్యవస్థ మనం తిరుమలలో చూస్తుంటాము, అంత పెద్ద వ్యవస్థ. మనం ఇంత షార్ట్ టైంలోని ఈ ఐడియా రావటం, ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది సార్? అంటే టెక్నాలజీ ఒకటే అండి. టెక్నాలజీలో మనము ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. మీకు అందరికి తెలుసు, క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో మనము ఎవ్రీడే మనము డ్రోన్స్ అనేది లాస్ట్ 7-8 మంత్స్లో డ్రోన్స్ అనేది చాలా విరివిగా ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా కెమెరాస్ దాదాపు 10,000 కెమెరాస్ సురక్షా కమిటీల ద్వారా 10,000 కెమెరాస్ పెట్టించాము. సో దాని నుంచి ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షన్ చూస్తున్నాము, ప్రాపర్టీ క్రైమ్ ప్రివెన్షన్ చూస్తున్నాము. సో టెక్నాలజీని అనుసంధానం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. జిల్లా కలెక్టర్ గారు వారి సహకారం ఉంది, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి సహకారం ఉంది, తర్వాత కొందరు డోనార్స్ సహకారం ఉంది. అందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు ఒక చిన్న అపశృతి కూడా జరగకుండా ఉండాలంటే చాలా భారీ ఎత్తున కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్న నేపథ్యంలో దసరా ఉత్సవాల పర్యవేక్షణ చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పూర్తిగా వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడి నుంచే నడుస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. సిపితో పాటు మరోపక్క కలెక్టర్, దాంతోపాటు మున్సిపల్ కమిషనర్ జాన్సన్ మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అనునిత్యం ఇక్కడ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పర్యవేక్షణ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన సమన్వయంతోనే ఏ ఉత్సవాలైనా సరే విజయవంతమవుతాయి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను కూడా విజయవంతం దిశగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మూలా నక్షత్రం కావడంతో కూడా పూర్తిగా అనునిత్యం ప్రతిక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షణ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. గంటకు విజయవాడ ఇంద్రకీలాద్రికి సంబంధించిన భక్తుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఈరోజు దాదాపు 2 లక్షల పైగా అమ్మవారి దర్శనానికి భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా దానికి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం ఏదైతే కమాండ్ కంట్రోల్ నుంచి కూడా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షా, సిటీ 24/7 విజయవాడ.